ఇప్పుడు చాలు, రేపు 2 సెంటుకి వస్తుంది అది. ఇదే ఇక్కడ కంకింగ్ ఉంది, ఇంకా చేయని మొత్తం వెళ్తే నీకు 2-3 కిలోలు వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, నా పేరు హరిబాబు, మిషన్ సంజీవిని ఆధ్యాత్మిక వ్యవసాయం రైతుని. సుభాష్ పాలేకర్ గారు అందించినటువంటి, అలాగే విజయరామ్ గారు మనకి ఉమ్మడి రాష్ట్రాల్లో అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనకి అందించినటువంటి ఈ ప్రకృతి వ్యవసాయము, అలాగే దేశవాళీ విత్తనాలు, వీటి యొక్క ప్రాధాన్యత తెలుసుకుని ఈరోజు మనకి మల్లవోలు గ్రామం చటారిపాలెం గ్రామస్తుడైనటువంటి ఈడే ఓంకారం గారు మనకి ఈ యొక్క ఆయనకున్నటువంటి ఈ పొలంలో ప్రకృతి వ్యవసాయాన్ని, దేశవాళీ విత్తనమైనటువంటి మైసూర్ మల్లికని ఉపయోగించడం జరిగిందనమాట. అలాగే మనకు ప్రకృతి వ్యవసాయంలో కీలకమైనటువంటి అంశము కలుపు నివారణ. ఈ కలుపు నివారణకి ఆయన ఎటువంటి కెమికల్స్ కానీ అలాగే ఆ యొక్క కలుపు మందులు కానీ ఉపయోగించకుండా ఆయన ఎన్నో వ్యయ ప్రయాసం ఓర్చి 50 మంది కూలీలను కూడా పెట్టి, అలాగే ఆయన భార్య ఇద్దరు కూడా ఎంతో వర్క్ చేసి దీన్ని ఈ రకమైన స్థితిలోకి తీసుకొచ్చారు. అలాగే ఇది గ్రోత్ చాలా బాగుంది. అలాగే మొన్న రీసెంట్గా వచ్చినటువంటి 6 రోజుల క్రితం వచ్చినటువంటి ఈ యొక్క మోంతా తుఫాను కూడా తట్టుకుని నిలబడగలిగింది. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఎక్కడా కూడా ఇది చేను అనేది ఈ యొక్క ఈదురుగాళ్ళు ఎంతో వేగంగా వచ్చినట్టు ఈదురుగాలు కానీ వర్షానికి ఏమాత్రం ప్రభావితం అవ్వకుండా ప్రకృతి వ్యవసాయం చేయాలి. ఇది రెసిలియన్స్ కలిగి ఉంటుంది. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా సరే ఇది నిలబడగలదు, రైతుని అన్ని రకాలుగా కూడా నిలబెట్టగలదు, ఆర్థికపరమైన భరోసా ఇవ్వగలదు అనేటువంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి పద్ధతి అని ఈ పద్ధతిని ప్రూవ్ చేసిందనమాట. దీని ద్వారా ఇంకా దీన్ని చూసినటువంటి రైతులందరూ కూడా, గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా వచ్చి మేము కూడా ఇటువంటి వ్యవసాయాన్ని మేము చేస్తాము, దీని కాన్సెప్ట్ ఎలాగూ అనేది ఈయన ఓంకారం గారిని అడగడం జరుగుతుందన్నమాట. అలాగే ఇటువంటి వ్యవసాయం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ రైతులకి గైడెన్స్ ఇచ్చేటువంటి అవకాశం నాకు వచ్చినందుకు, అలాగే నా దగ్గర ఉన్నటువంటి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ని పంచడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రకృతికి, పంచభూతాలకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. మిగతా రైతులందరూ కూడా ఇటువంటి సిస్టమ్ యొక్క గొప్పదనం తెలుసుకుని ఈ యొక్క భూమాతకి జీవామృతం అనేటువంటి అమృతాన్ని మన ద్వారా ఇచ్చి మన ఆరోగ్యాన్ని, భూమిని, ప్రకృతిని, పంచభూతాలన్నింటిలో కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. దీనివల్ల రానున్న తరాలకి మనం ఇచ్చేటువంటి ఇదే ఒక దివ్య సంపద. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.